మన జీవితంలో యథార్థత ఎప్పుడు చోటు చేసుకుంటుందంటే దేవుని యొక్క న్యాయ విధులను మనకు యేసయ్య చెప్పినటువంటి మాటలకు మన హృదయంలో స్థానమిచ్చి వాటిని ధ్యానం చేసినప్పుడు శుభ్రపరచబడతాం, యథార్థతగా మనం తీర్చిదిద్దబడతాం. దేవుని యొక్క ప్రాసెస్ అదే. రోమా 8వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? ఆయన ఎవరిని పిలుస్తాడో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. తీర్చడం అంటే ఏంటి? సరిచేయడం, షేపింగ్లకి తీసుకొని రావడం. ఒక భూమి ఉంటుంది, దాన్ని వ్యవసాయానికి అనుకూలంగా తీర్చాలంటే దాంట్లో ఉన్నటువంటి మట్టి పెళ్ళలన్నీ పగలగొట్టాలి, దాన్ని సరిగా చదును చేయాలి, ఎత్తున్న చోట తగ్గించాలి, తగ్గున్న చోట మట్టి వేయాలి, వాటన్నిటినీ చదును చేసి వాటిని దున్ని దాన్ని చక్కగా పాయలు తీసి అక్కడ విత్తనాలు వేస్తే అది వ్యవసాయానికి యోగ్యంగా తీర్చబడుతుంది, లేకపోతే అది నిరుపయోగమే. కాబట్టి మనం తీర్చబడాలి. మనలో ఉన్న లోక సంబంధమైనటువంటి మట్టి పెళ్ళలు తీసివేయబడాలి, రాళ్ళు ఏరివేయబడాలి, అడ్డంకులు తీసివేయబడాలి, ముండ్ల కంపలు తీసివేయబడాలి, లోకాశలు తీసివేయబడాలి. కాబట్టి తీర్చబడాలి. అది వాక్యం చేస్తుంది, మనిషి చేసే పని కాదు, నీ కానుకలు చేసే పని కాదు, దేవుడు చేసే పని. అది దేవుని వాక్యం చేసేటువంటి పని.